తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. మాతాజీతో మాట్లాడదాం. వినాయక చవితి గురించి ఎన్నో అరుదైన విషయాలు, ముఖ్యమైన విషయాలు మాతాజీ మాటల్లో విని తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. వినాయక చవితి వచ్చేస్తోంది. ఎన్ని సందేహాలు ముందుగా అసలు ఆయన్ని తీసుకొచ్చి ఇంట్లో మేము ప్రతిష్ఠించుకుంటాం అన్న దగ్గర నుంచి ప్రారంభిస్తే ఎలా పూజించాలి, ఏ వస్తువులు పెట్టాలి, ఏమేమి నైవేద్యంగా పెట్టాలి, అసలు ఆయన ఎలా ఉండాలి, ఎలాంటి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవాలి, ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి. ఇందులో భాగంగా వినాయక చవితి ధర్మ సందేహాలు మీ ముందు ఉంచుతున్నాను. తప్పకుండా. అందుకు కూడా ప్రేక్షకులు అడిగినటువంటి ప్రశ్నలమ్మ. తప్పకుండా. భాగంగా ముందుగా అడిగేది ఏంటంటే, మొదటి సందేహం, వినాయక చవితి పూజ చేస్తున్నాం. అవును. మామూలుగానే ఏదైనా పూజ చేసేటప్పుడు పసుపు గణపతిని పెట్టి పూజ చేస్తూ ఉన్నాం. అవును. మరి ఈ గణపతి వ్రతం చేసేటప్పుడు కూడా పసుపు గణపతిని ముందుగా పెట్టి పూజించాలా, లేకుంటే డైరెక్ట్గా మేము తెచ్చుకున్నటువంటి విగ్రహం పెట్టి పీట మీద అలా పూజించుకుంటే చాలా? ఖచ్చితంగా పసుపు గణపతి పూజ చేసిన తర్వాతే గణపతి విగ్రహానికి పూజ చేయాలి. నేను ఇదే సందర్భము వరలక్ష్మి వ్రతంలో కూడా చెప్పాను. ఎందుకంటే ఆకారం నుంచి నిరాకార స్వరూపానికి రావడమే పూజ యొక్క అంతిమ లక్ష్యం. ముందు నిరాకారుడు అని గ్రహించాలి అంటే పసుపు గణపతి కావాలి. ప్రప్రథమంగా హరిద్రా గణపతి పూజ చేసిన తర్వాతే గణపతికి పూజ చేయాలి. ఇది తప్పనిసరి. ఇది చాలా సందేహం అందరికి. ఎలాగో గణపతికే చేస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు ప్రత్యేకంగా? ఆ గణపతిని అక్కడే ఆ కిందనే ఉంచాలి కదా. ఉంచాలి. శుక్రవారం మంగళవారం కాకపోతే హరిద్రా గణపతిని యథాస్థానాల్లో పెట్టేయచ్చు. శుక్రవారం మంగళవారం అయితే అది కూడా ఉంచాలి. అలా పెట్టే పూజించాలి. ఖచ్చితంగా పసుపు గణపతి ఉండాల్సిందే. అలాగే గణపతి అసలు ఎంత పరిమాణంలో ఉండాలి? ఇంటికి తీసుకొచ్చేటువంటి గణపతిని ఎలా మేము ఎన్నుకోవాలి అసలు ఆయన్ని? మామూలుగా మన ఇంట్లో విగ్రహాలు అయితే ఇంటి యజమాని యొక్క అంగుష్ట మాత్రం ఎంత ఉంటే, అంటే కుడి చేతి బొటనవేలు ఎంత ఉంటే అంత మాత్రమే గృహస్థు యొక్క ఇంటి యజమాని మీ వారు ఈ బొటనవేలు ఎంత ఉంటుందో ఇంత ప్రమాణం అనుకోండి. ఇక్కడిని కొని ఇంతమ్మా ఇంత, అందుకే ఇంతే ఉంటాయి విగ్రహాలు. ఇంత ప్రమాణంలో మాత్రమే గృహస్థు దగ్గర ఉండాలి. ఇక వినాయక చవితి వచ్చేసరికి కొంచెం స్పెషల్ కదమ్మా. స్పెషల్ కాబట్టి అది ఒక ఇంత ప్రమాణంలో ఉంటే ఇంకా మంచిది. ఒక అడుగు వరకు చాలు. అంతకు మించి ఒక అడుగు ఇంకా ఇష్టంగా పెట్టుకుంటారు. పిల్లలకి ఇష్టం కదా గణపతి. మట్టితో తయారు చేయడం ఇట్లాంటి ప్రాముఖ్యతలన్నీ ఉంటాయి కాబట్టి ఒక అడుగు, అడుగున్నర, అంతకు మించి అయితే పెట్టకూడదు. మండపాల్లో బయటలాగా పెడుతున్నారు కదా, అందుకని ఇంట్లో అంతంత పెద్ద పెద్ద గణపతులు అయితే పెట్టకూడదు. కానీ ఇంటి దగ్గర కూడా కొంచెం ఈ మాత్రం సైజు తీసుకొస్తారమ్మా. ఎంత పొడుగు? 1 ఫీట్ ఉంటుంది. 1 ఫీట్ వరకు చాలు. 1 ఫీట్ కి మించి అవసరం లేదు. అలాగే ఏ రంగులో ఉన్న గణపతిని తీసుకొచ్చి పూజిస్తే మంచిదంటారు? మట్టితో చేసే వినాయకుడు సహజంగానే నల్లగా ఉంటాడు కదమ్మా. మట్టితో చేసిన వినాయకుడిని పూజించడమే శ్రేష్టము. అసలు ఆ మట్టితో ఎందుకు గణపతిని చేస్తారో కూడా మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. మట్టి గణపతినే తీసుకురావాలి. అయితే ఇప్పుడు మట్టికి కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే న్యాచురల్ కలర్స్ అని చెప్పి కలర్స్ వేస్తున్నారమ్మా మట్టి పైన కూడా. లేదమ్మా, మట్టి గణపతిని చక్కగా పూర్వం మా చిన్నప్పుడు, ఇప్పుడు అంటే ఇలా రకరకాలు వచ్చాయి కానీ ఒక అచ్చు ఉండేది ఇంట్లో ఉండేది. మాకు కాలువలోంచి మట్టి తీసుకొచ్చేవాళ్ళం. మేము తీసుకొచ్చి బంకమన్ను నల్ల మట్టి ఉండేది, దాంట్లో పెట్టి అచ్చులేసేవాళ్ళం చక్కగా. అంతే. దానికి ఏం రంగులు ఉన్నాయి కాబట్టి మీరు అన్నట్టు అందంగా కావాలంటే పసుపు కుంకుమ ఇలాంటివి ఏవో వేసేవారు. సహజంగా అయితే నల్లగా ఉన్న మట్టి గణపతినే పూజిస్తారు. అదే శ్రేష్టం అని. అదే శ్రేష్టం. అలాగే అమ్మా, ఇప్పుడు చూస్తున్నాం కొన్ని మీ అంతటి మీరే చక్కగా గణపతిని తయారు చేసేసుకోండి, మట్టి గణపతి కూడా అక్కర్లేదు, మీ చేతులతో మీరు పిండితో గణపతిని తయారు చేసుకోండి అని. అచ్చం గణపతి రూపం ఎలా అయితే ఉంటుందో అలా బియ్య పిండి, కొంతమంది గోధుమ పిండి ఉపయోగించి అందులో కొంచెం పసుపు, కొద్దిగా నెయ్యి అవి కలిపి, సుగంధ ద్రవ్యాలు ఏమైనా కలిపి అలా గణపతి ఆకారంలో చేసి ఆ గణపతికి పూజిస్తున్నారమ్మా. అసలు మన శాస్త్రంలో ఉందా ఇలా చేయొచ్చా? లేదమ్మా, అసలు గణపతి నవరాత్రులు వర్షాకాలంలోనే ఎందుకు వచ్చాయి అన్న ఆలోచన మనకు వస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరికినట్టే. అంతేనా? ఎందుకంటే వర్షాకాలంలోనే ప్రత్యేకించి గణపతి నవరాత్రులు ఎందుకు వచ్చాయి, వినాయక చవితి వర్షాకాలంలోనే ఎందుకు వచ్చింది, మరి గణపతి మూర్తిని పెట్టి ఎందుకు పూజ చేస్తాం అది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంట్లో ఉన్న పిండితో మాత్రం చేయకుండా ఉండడమే శ్రేష్టం.
మట్టితో చేసిన వినాయకుడే సర్వవేళ సర్వావస్థలు ఎందు శ్రేష్టము పూజకి. ఒకవేళ ఓపిక ఉంది, మట్టి దొరుకుతుంది, మంచి మట్టి అంటే కనుక వాళ్ళే చక్కగా తెచ్చుకుని అలా తయారు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళే ఆసక్తి చూపిస్తారు తయారు చేయడానికి. అవునమ్మా, అవును. అమ్మ, గణపతిని అసలు మట్టితోనే ఎందుకు తయారు చేస్తారు? ఇప్పుడు మామూలుగా విగ్రహాలంటే రకరకాల లోహాలతో తయారు చేసి తీసుకొస్తూ ఉంటారు, కానీ ఎందుకు ప్రత్యేకం వినాయకుడికి మట్టితోనే చేయటం? అందులోనూ ఈ కాలంలో అంటే ఒక్కొక్క పండగ ఒక్కొక్క కాలంలో మనం చూస్తూ ఉంటాం. ఈ వర్షాకాలంలో వినాయక చవితి అసలు ఎందుకు వచ్చింది? దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఎందుకంటే ఏదైనా ఒక మనిషి యొక్క జీవన శైలిని అనుసరించే ఏ పూజలైనా ఉంటాయి. అలా చూసుకుంటే పూర్వము, ఇప్పుడంతా మనం సిటీ వాతావరణంలో ఉంటున్నాం, కానీ పూర్వం అంతా పల్లెటూరు వాతావరణంలో చెరువులు, కాలవలు, బావులు ఇవన్నీ ఉండేవి. అవును. ఇన్ని రోడ్డు సదుపాయాలు లేవు. చెరువు పొంగినా ఊరు మునిగిపోతుంది. అవునా? వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు చెరువు, అప్పుడు ఏం చేస్తారు, చెరువు లోపల ఉన్నటువంటి మన్నుని బయటికి తీస్తే కొంత లోపలికి వెళ్ళే ఆ నీరుని ఇంకా పీల్చుకునే శక్తి చెరువుకు వస్తే ఊర్లు మునగవు కదా. ఏం చేస్తారు, ఆ మట్టిని తీసి బయటికి, అందుకని విగ్రహాలు తయారు చేసేవారు. ఏదైనా కూడా ఒక మనిషి మనుగడ కోసమే మన ఋషులు మునులు దర్శించి మనకి ఏర్పాటు చేసినటువంటివి ఈ వ్రతాలు, పూజలు. ఈ నీరు ప్రభావం వరదలు రాకుండా చక్కగా కాలువలో మన్ను తీస్తూ ఉంటారు. ఆ బంకమన్ను చెరువులో ఎక్కువ ఉంటుంది, ఆ చెరువుల్లోంచి ఏరుతూ ఉంటారు. తీసి ఏముందమ్మా, ఒక ఊరు అయితే ఇంత మట్టి తీయచ్చు. ఏమవుతుంది, ఒక లేయర్ తగ్గుతుందా లేదా, అప్పుడు నీరు ఇంకుతుంది కిందకి. ఇట్లా ఇవన్నీ ఆలోచించే మనకి ఆ సమయంలో వర్షాకాలంలో ప్రత్యేకంగా మట్టి గణపతిని చెయ్యాలి అని చెప్పింది కూడా ఇందుకే కారణం అది. అలాగే గణపతికి ఎక్కువగా ప్రకృతితోనే సంబంధం ఉంది అని చెప్తారమ్మా. అవును. పత్రి విషయం మాట్లాడుకుందాము. అలాగో ఇంకొకటి ఉందమ్మా, పత్రి కాకుండా ఇప్పుడు నేను చెప్పాను మీరు మట్టితోటే ఎందుకు చేయాలి అని. గణపతి ప్రత్యేకించి దేనికి అధిపతో తెలుసా అమ్మా? మూలాధార చక్రమునికి అధిపతి. మూలాధార చక్రము అంటే మూలము, భూమికి సంబంధించిన దేవుడు గణపతి. అంటే ఆ భూమి అంటే మట్టే కదా, అందుకని ఆ మట్టితో ఆ భూమిలోనే ఉన్నాడు కాబట్టి ఆ భూమి నుంచి చేసినటువంటి మట్టితోనే, భూమిలో వచ్చేటటువంటి మట్టితోనే గణపతిని తయారు చేస్తే గణపతి ఉన్నట్టే అక్కడ. ఎందుకంటే ఇందాక చెప్పాము, శుక్లాంబరధరం విష్ణు, భూమిలో మూలాధార చక్రానికి అధిపతి. మూలాధార చక్రం ఎక్కడ ఉంటుంది? అన్నిటికన్నా మూలం ఏంటి? భూమి. అంటే ఇంకా చూడండి, ఇంకా మనం చూస్తూ ఉంటే ఆయన పూజ అంతా చూడండి, మట్టితో చేసిన వినాయకుడు, పత్రిలు, పాలవెల్లి, ఇలా చూసుకుంటే ప్రతిదీ ప్రకృతితోటే ముడిపడి ఉంటాయి. అందుకని కేవలము మట్టితో చేసిన వినాయకుడిని మాత్రమే మనము పూజ చెయ్యాలి. అమ్మ, మరొక సందేహం. వరలక్ష్మి వ్రతం చాలా చక్కగా పూజ చేసుకున్నారు అందరూ. అవును. మీరు చెప్పినట్టుగా చాలా మంది కలశం పెట్టుకుని చక్కగా కుదిరితే ఫోటో పెట్టుకుని పూజ చేసుకున్నారు. విగ్రహాలలాగా ఏర్పాటు చేయడం చాలా వరకు తగ్గింది. అది సంతోషించే విషయమే. అయితే అందులో మీరు చెప్పిన విషయం ఏంటంటే, చేతులు అలా విడిగా తీసేస్తున్నారు, కాళ్ళు అలా విడిగా తీసి పెడుతున్నారు, మొహం ఆకృతి, తల భాగం ఇలా తీస్తున్నారు. అది అసలు ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి అన్నారు. ఆలోచించారు అందరూ. అదే ఇక్కడ వినాయకుడి విషయానికి వస్తే అదే కదా జరుగుతుంది. ఇప్పుడు శరీరం, బాడీ ఒక్కటి తయారు చేసిన చేతులు అతికిస్తారు, శిరస్సు భాగం అతికిస్తారు. మరి వినాయకుడికి అలాగే ఉంటుంది కదా, మరి వినాయకుడిని ఎలా పూజించమని ఎలా చెప్తున్నారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా మీరు ఇందాక చెప్పారు, మీరు చెప్పిన తర్వాత చాలా మంది కలశానికి ఏర్పాటు చేసుకుని చాలా మంది అమ్మ నా దగ్గర కూడా వచ్చి చెప్పారు. నా మాట విని అలా పూజ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మా ఆశ్రమం తరపు నుంచి ఆశీస్సులు. అప్పుడు వద్దని చెప్పాను, ఇప్పుడు ఎందుకు చేయమంటున్నాను? ఎందుకు? గణపతిని మనం స్టీల్ డబ్బాలు పెట్టి తయారు చేయంగా, అక్కడ ఏం చేస్తాము, డబ్బా మీద డబ్బా పెట్టి దాని మీద మళ్ళీ కలశం పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి దానికి ఇలా అతికిస్తూ ఉంటాం. ఏది మళ్ళీ దారాలు కడుతూ ఉంటాం, అటాచ్ చేస్తూ ఉంటాం దారాలు. గణపతికి అలాంటివి ఏమి ఉండవు కదమ్మా. మట్టితోటి తయారు చేసి ఈ చెయ్యి అతికించినప్పుడు ఈ చెయ్యి భాగాన్ని భుజానికి కలిపేస్తారు. ఇక్కడ సెపరేట్ గా అతికించడం ఉండదు. అది ఫినిష్ అయ్యేసరికి ఒక మూర్తి అయిపోతుంది. మనం నిమజ్జనం చేసినప్పుడు కూడా ఎలా ఉన్న మూర్తిని అలాగే నిమజ్జనం చేస్తాం తప్ప కాలికాలు కీలు తీసేసి అయితే నిమజ్జనం చెయ్యం కదా. ఇది అక్కడ వద్దన్నది. అది ఏ శరీర భాగాన్ని మనం ఆ మూర్తి నుంచి విడదీయం. మూర్తి ఎలా తెచ్చామో అలాగే నిమజ్జనం చేస్తాము. పూర్తిగా తయారైనటువంటి మూర్తినే అక్కడ పెట్టుకుంటాము. అందుకని అది భిన్నం. అందుకే అది వద్దు అని చెప్పాను. ఇది ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పాను. ఇంకా తెలుసా అమ్మా, మళ్ళీ వచ్చే సంవత్సరం లోపు
మన జీవితంలో విఘ్నాలు ఉండకూడదు అనుకుంటే ఈ వినాయక చవితి ఖచ్చితంగా చేసుకొని తీరాలి. అందరూ ఆచరించవచ్చమ్మా? అందరూ ఆచరించవచ్చు. పైగా ఇంకోటి ఉంది ఇక్కడ, కేవలం మగవాళ్లే చేసుకుంటారు, ఆడవాళ్ళు చేసుకోరు అనేది ఒకటి ఉంది. అది తప్పు. స్త్రీ కూడా చేసుకోవాలి. అంటే సాధారణంగా ఇళ్లలో చూస్తూ ఉంటామమ్మా, అవును, పిల్లల చేత అలాగే భర్త చేత వాళ్ళు చక్కగా వినాయకుడి ముందు కూర్చుని పూజిస్తుంటే అంతా వాళ్ళతో చేపిస్తారు. భార్యలతో అమ్మ ఏం చేస్తుందంటే పక్క నుండి అన్ని సర్ది అమర్చి ఇస్తూ ఉంటుంది. అంటే మీరు దీపం పెట్టండి, పిల్లలు మీరు దండం పెట్టుకోండి, అన్ని ఆవిడే అమరుస్తూ ఉంటుంది. కానీ ప్రధానంగా పూజ చేసేది మాత్రం భర్త, పిల్లలు. అంటే ఇదొక ఆచారం ఏంటి అనేది ఒక సందేహం. లేదమ్మా, పాపం గృహిణులు ఏంటంటే వంటలో ఉంటారు కదా, ఆ సమయంలో పిండి వంటలు చేసే దాంట్లో బిజీగా ఉంటారు. కానీ వ్రతం అనేది ఇద్దరూ ఆచరించవలసిందే. ముఖ్యంగా గణపతి మీ జీవితంలో ఎటువంటి విఘ్నాలు అడ్డంకులు ఉండకూడదంటే దంపతి సమేతంగా పిల్లలతో సహా కూర్చుని పూజ చేసుకోండి, ఒక భజన చేయండి. ఎందుకంటే నవవిధ భక్తుల్లో కీర్తనం కూడా ముఖ్యము. అర్చన ఎంత ముఖ్యమో కీర్తనం కూడా అంతే ముఖ్యం. చక్కగా భజన చేయండి, పిల్లల చేత చేయించండి. నృత్య గణపతి, నాట్యం ఇష్టం ఆయనకి, గానం ఇష్టం. ఇవన్నీ కూడా గణపతికి ఎంత చేసినా కూడా తక్కువే. పైగా చూడండి, సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాన్హ వక్రతుండో స్వర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజః. 16 నామాలు, 16 షోడశ కళలకి ప్రతీక గణపతి, 16 రకాల ఐశ్వర్యాలకి అధిపతి. ఆయన్ని పూజిస్తే జ్ఞానము, ఆనందము, సంపద ఇవన్నీ కలుగుతాయి. ఇవన్నీ ఇచ్చేటటువంటి ఏకైక దేవుడు గణపతి. తెలుసా మీకు? విద్య వస్తుంది అంటే జ్ఞానం వస్తుంది. లక్ష్మీ గణపతి సంపదనిస్తాడు, జీవితంలో విఘ్నాలు లేకుండా చేస్తారు. ఇవన్నీ ఉన్నాయండి మా దగ్గర, ఆనందం లేదు అనే వాళ్ళకి ఆనందాన్ని కూడా ఇస్తాడు. అందుకే ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఆయన్ని చూస్తే కూడా మనకి చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. 16 రకాల ఐశ్వర్యాలు ఉంటాయమ్మా. ఈ 16 రకాల ఐశ్వర్యాలు మన జీవితంలో సొంతం కావాలి అంటే గణపతికి పూజ చేయాలి. స్త్రీలైనా చేయాలి, పురుషులైనా చేసి తీరవలసిందే, ఆచరించవచ్చు. విశేషంగా గణపతికి పూజ చేస్తాం పత్రితోటి. మిగతా ఏ దైవానికి కూడా ఇంత అంటే ఇన్ని రకాలుగా ఇంత లెక్కని కూడా ఉంటుంది. స్వామికి ఈ విధంగా చెయ్యండి. వినాయక చవితి రోజు ప్రత్యేకించి మనకు అక్కడ మార్కెట్లో అవి అమ్ముతారు, మనం విశేషంగా తెచ్చుకుంటాము. వాటితో కూడా ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుంది. అసలు ఎందుకు పత్రులతో గణపతికి పూజ చేయాలి? పత్రి ఎందుకంటే ఇందాకే చెప్పాను, గణపతి తత్వం అంతా కూడా భూమికి సంబంధించింది, మూలానికి సంబంధించింది. చెట్టు ఎక్కడ నాటుతారమ్మా? భూమిలో. భూమి నుంచి వచ్చేవే ఆకులు, అలములు, పండ్లు ఇవన్నీ కూడా భూమి నుంచి వచ్చేటివే. అంటే ప్రకృతి అంతా తానే ఉండేవాడే గణపతి. ఇలా చూసుకుంటే ఇక చూడండి, ఈ గణపతికి పూజ చేసే పత్రుల్లో ప్రత్యేకించి 21 రకాల పత్రులు ఔషధీ గుణములున్నటువంటి పత్రులు. 21 రకాలు. ఇది ఏ కాలం? వానాకాలం. మనం అనుకునే బ్యాక్టీరియా, ఈ వైరస్ ఇవన్నీ కూడా ఎక్కువ, అందుకే ఫ్లూలు అవన్నీ ఎక్కువ వస్తాయి కదమ్మా. ఇలా వస్తున్నప్పుడు అసలు మన ధర్మం చూడండి ఎంత గొప్పదో. 21 రకాల పత్రితో మనం పూజ చేసాం. అందులో భాగంగానే ఎప్పుడూ తులసితో పూజ చేయకూడదు గణపతికి. కేవలం వినాయక చవితి నాడు ఒక తులసి దళం సమర్పిస్తారు. ఈ 21 రకాల ఔషధ గుణాలటువంటి పత్రుల్ని పూజ చేసి నిమజ్జనం ఎక్కడ చేస్తారు? ఇప్పుడంటే మనకి ఎక్కడెక్కడో ఉన్నాయి. ఊరు అనేసరికి చెరువులు, కాలవలు ఇవన్నీ ఉండేవి, అందులో నిమజ్జనం చేస్తారు. ఇంకా తెలుసా అమ్మా, పూర్వం మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా, స్నానాలు చేసుకోవాలన్నా ఇట్లా ఘాట్లు ఉండేవి కదా చెరువులకి, ప్రతి ఒక్కరూ అక్కడే చేసేవారు. ఈ ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రిని అందులో నిమజ్జనం చేయడం వల్ల అందులో ఉండేటటువంటి బ్యాక్టీరియా చనిపోయి ఔషధ గుణాలు ఆ పత్రి అంతా నాని దానిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఆ నీళ్ళల్లోకి వెళ్ళి ఎటువంటి అంటురోగాలు కానీ, జలుబులు, దగ్గులు ఇలాంటివి ఏవీ లేకుండా ఆరోగ్యంగా ఉండడానికే మన కోసమే పెట్టారు. ప్రకృతి అంతా కూడా గణపతే కాబట్టి ఆ ప్రకృతిని ఆరాధిస్తున్నాం అంతే. అక్కడ విశేషం ఏదైనా చూడండి, మన ధర్మం ఎంత ప్రాముఖ్యతనిచ్చిందో మనిషికి. ఆ పూజ వల్ల, ఆ పూజ చేయడం వల్ల ఎప్పుడులా భగవంతుడికి ఆ లాభం మనకే. మనం అనుకుంటాం ఈ పూజ చేస్తే భగవంతుడు ఏమిస్తాడు అని. నువ్వు పూజ చేయడంతో నువ్వు ఆ పూజ అనుకుంటేనే చాలు, నీకు ఎన్నో లాభాలు వస్తూ ఉన్నాయి. ఇందులో గణపతి పూజ ఇంకా ప్రత్యేకం, ఇలాంటి వాటి వల్ల ఇంకా ప్రత్యేకం.
అందుకే 21 రకాలమ్మా. 21 రకాలు. ఒకవేళ 21 రకాలు ఇప్పుడు దొరకకపోతే ఇది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే ఊర్లలో అనుకోండి అలా అలా చాలా చోట్లకి వెళ్ళి తీసుకుని వస్తారు. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో మనం వెళ్ళి ప్రత్యేకంగా కొనుక్కోవాలి. ఏవమ్మా అంటే ఇవే 21 రకాలు అని చెప్పి మహా అయితే అందులో 10 రకాలు కూడా ఉండట్లేదు. మరి ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి? దొరికితే మంచిది, లేని పక్షంలో మామిడి దొరుకుతుంది, తులసి దొరుకుతుంది, రావి, మర్రి, ఉత్తరేణు, మారేడు ఇవన్నీ దొరుకుతాయి కదమ్మా. కనీసం 6-7 రకాలైనా దొరుకుతాయి. ఇగో ఒక చెప్పా, నేను మళ్ళీ చెప్తున్నా. సంకల్పంలో ఏం చెప్పబడింది అంటే సంభవద్భిద్రవ్యై సంభవద్భిత్ పదార్థై సంభవితా నియమైన. నీకు ఏది సంభవిస్తే అదే నియమం, నీకు ఏది సంభవిస్తే అదే ద్రవ్యం, నీకు ఏది సంభవిస్తే అదే పదార్థం. ఇవన్నీ సంకల్పంలో చెప్పిస్తారు. నీకు ఇది దొరకలేదు అది దొరకలేదు అనుకునే కంటే నీకు దొరికిన వాటితోనే సంతృప్తిగా ప్రసన్న వదనంతో పూజ చేసుకోమంటారు. నిజమే అమ్మా. గణపతిని గరికతో పూజిస్తే చాలు ఆయన ప్రసన్నం అవుతాడు అని చెప్తూ ఉంటారు. గరికకి అంత విశేషం ఏంటి? ఎందుకు అంత ఇష్టం వినాయకుడికి గరిక అంటే? తప్పకుండా తెలియజేస్తానమ్మా. పూర్వము అనలాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడు గణపతి. ఎందుకు సంహరించాడో చెప్పుకున్నాం. అనలాసురుడు అనే రాక్షసుడు అగ్నిని పుట్టించి లోకాలన్నిటినీ కూడా అతలాకుతలం చేసేస్తున్నాడు అనమాట. ఆ చేస్తున్నప్పుడు ఈ గణపతి ఏం చేశాడంటే తన శరీరాన్ని అంతటినీ కూడా పెంచేసి ఆ అనలాసురుడు అనే రాక్షసుడిని మింగేశాడు. అంటే రక్షించాడు, దేవతల్ని అందరినీ కూడా రక్షించడానికి మింగేశాడు. ఆ మింగేసినప్పుడు ఆయన శరీరంలోంచి విపరీతమైన వేడి, ఉష్ణం, ఎందుకంటే ఆయన అగ్ని పుట్టించేవాడు కదా, ఆ ఉష్ణం తట్టుకోలేక విలవిల్లాడిపోయాడట గణపతి. అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేసినా వేడి తగ్గట్లేదు. బ్రాహ్మలు వేద పఠనం చేస్తూ 21 గరిక సమర్పిస్తే ఆ వేడి తగ్గుతుంది. చూడండి, గరిక కూడా మనం ముట్టుకుంటే చల్లగా ఉంటుంది, ఆ వేడిమి తగ్గుతుంది అని చెబితే 21 సార్లు ఆ వేదం పఠిస్తూ ఆ గరికని 21 సార్లు సమర్పించేసరికి ఆయన శరీరంలోని వేడంతా కూడా నశించిందట. అప్పటి నుంచి ఎవరైతే నాకు ప్రేమగా ఈ గరికని సమర్పిస్తారో వారికి ఎటువంటి కోరికలైనా నేను తీరుస్తాను అని చెప్పి గణపతి వరం ఇచ్చారట వినాయకుడు. అందుకని ప్రత్యేకించి ఒక్క ఈ వినాయక చవితి నాడే కాదమ్మా, సంకష్ట తీసుకోండి, ప్రతి నెలలో వచ్చే చవితి తీసుకోండి, మనం ఇట్లా క్షిప్ర గణపతి వ్రతం అని ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఏది చేసినా గణపతికి గరికని సమర్పించడం వల్ల శీఘ్రంగా, అతి శీఘ్రంగా పనులు నెరవేరుతాయి. త్వరగా పనులు అయిపోవాలంటే ఆయనకు ఒక గరికని సమర్పిస్తే చాలు. ఇంకా ఒక్క చిన్న ఉపాయం కూడా చెప్తానమ్మా. విద్యార్థులకి కొంతమందికి చదివినవి గుర్తుండవు. అవునమ్మా. అలాగే కొంతమందికి చూడండి, ఎప్పుడు చూడు ఏ పని మొదలుపెట్టి విఘ్నమే. పాపం చిన్న చిన్నవి కూడా కొంతమందికి జరగవు. అలాగే కొంతమందికి ఎప్పుడు చూడు సమస్యల్లోనే ఉంటారు. అది ఆర్థిక సమస్యలో, మానసిక సమస్యలో, కుటుంబంలో సమస్యలో, ఏదో ఎప్పుడో ఒకసారి వచ్చిపోతే పర్వాలేదు, కానీ ఎప్పుడూ సమస్యల్లోనే ఉంటారు. ఇలాంటి వారు చక్కగా 21 రోజులు గణపతి ఆలయానికి వెళ్ళి ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించినప్పుడల్లా ఒకసారి గరికను సమర్పించాలి. ఇట్లా చూడండి, ఆ గరిక కూడా ఇలా పొడుగ్గా పెరుగుతాయి పెద్దగా, అవి దర్భలు, పొడుగ్గా పెరిగినవి దర్భలు, ఇలా వంకరగా రాలే వాటిని గరిక అంటారు. చిన్న పెరిగి ఇలా పక్కకు మనం ఆ గరిక చక్కగా కోసుకొచ్చి కడిగి గణపతికి సమర్పించి, కొబ్బరికాయ అంటే గణపతికి చాలా ఇష్టం, అందుకని ఆ కొబ్బరి నూనెతో దీపారాధన చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి వస్తే ఎటువంటి విఘ్నాలైనా తొలగిపోతాయి. విద్యార్థులకి విద్య లభిస్తుంది, అన్నార్థులకి అన్నం లభిస్తుంది, జీవితంలో విఘ్నాలున్న వాళ్ళు విఘ్నాలు సమసిపోతాయి. ప్రతి ఒక్కరు పాటించాలి. ఇది నేను పాటించాను కాబట్టి మీకు చెప్తున్నా. ఎందుకంటే గణపతి ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, దానితో పాటు చెప్పాను కదా ఆనందాన్ని కూడా ప్రసాదించేటటువంటి దేవుడు. మనం చూస్తూనే ఉంటాం, చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి గణపతి దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళి ఈ విధంగా చేయొచ్చు. కొబ్బరి నూనెతో, ప్రత్యేకంగా కొబ్బరి అంటే ఆయనకి ఇష్టం కాబట్టి కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. కొబ్బరి నూనెతో చేయొచ్చు. ఇలా పలానా రోజు అంటూ ఉంటుందమ్మా? మీ మనసు ఎప్పుడు చెప్తే అప్పుడు చేయండి. అంతేనా? ఎందుకంటే అమ్మా, ఇది చెడు ఇది మంచి అని ఏం లేదు, ప్రతి తిథి మంచిదే. ఎందుకు ఇప్పుడు మనకి 15 రోజులు ఒక పక్షం, 15 రోజులు ఒక పక్షం, ఏ పక్షాన్ని చెడ్డ చేస్తాం మనం? ప్రతిరోజు మంచిదే,
ఒక తారాబలం ఒకటి చూసుకోండి, మీ నక్షత్రం తెలిస్తే గనక తారాబలం చూసుకుని ఆ తారాబలం రోజు మొదలు పెడితే ఇంకా మంచిది. 21 రోజు నిర్విఘ్నంగా చేసి చూడండి, తప్పకుండా ఫలితం లభిస్తుంది. అలాగే వినాయక వ్రతం ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా కలశం పెట్టాలా? ఎందుకంటే విగ్రహం ఎలాగో పెడతాము, ఖచ్చితంగా పూజిస్తాము, కలశం కూడా ప్రధానంగా ఉండాలా? ఒకవేళ కలశం ఆనవాయితీ లేకపోతే మరి పరిస్థితి ఏంటి? ఆనవాయితీ లేని వాళ్ళు పెట్టనవసరం అవసరం లేదు. కానీ కలశం అంటే ఎందుకో చెప్పాను కదా, నిరాకార స్వరూపానికి సంకేతం. పైగా వరుణదేవుణ్ణి అలాగే అన్ని నదీ జలాల్ని ఆ కలశంలోకి ఆవాహన చేస్తూ ఉంటాం కాబట్టి పెడితే మంచిది. ఆనవాయితీ లేనప్పుడు పెట్టక్కర్లేదు. ఆనవాయితీ ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు, లేదా పసుపు గణపతికి పూజ చేసుకుని గణపతికి కూడా పూజ చేసుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం పెడుతున్నారమ్మా, పెట్టుకోండి. ఆనవాయితీ లేని వాళ్ళు మాత్రం కొత్తగా పెట్టవలసిన పని లేదు, పెట్టక్కర్లేదు. ఇప్పుడు కలశం అంటే మామూలుగా వరలక్ష్మి వ్రతానికి ఎలా ఏర్పాటు చేసుకున్నారు అదే పద్ధతిగా అంతే అమ్మా. ఎప్పుడైనా కలశం అంటే అదే అంతే. నీళ్లు, ముందుగా నీళ్లు, పంచపల్లవాలు, కొబ్బరికాయ, రవికల బట్ట. ఈ రవిక బట్టకి చాలా అంటే ప్రత్యేకంగా ఈ రంగానే ఉంటుంది, ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి అంటే పచ్చటి రంగు ఇష్టం, మరి గణపతికి ఈయనకి తెలుపు ఎరుపు ఇష్టం. మన ఇష్టం, ఇందులో ఏదైనా సరే పెట్టవచ్చు. కలశం అయితే ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రం అలాగే కంటిన్యూ చేయొచ్చు, పెట్టొచ్చు అంట. చేయొచ్చు. అలాగే ఇక ప్రత్యేకంగా మాట్లాడుకుందాం, గణపతికి ఇష్టమైనటువంటి రంగు ఏంటి, అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి పత్రి, ఇష్టమైనటువంటి పుష్పం, ఫలం, ఇవన్నీ చెప్పకుండా. ఇష్టమైనటువంటి పత్రి ఆ రోజు ప్రత్యేకంగా చెప్పాక 21 వాడితో పూజ చేయాలి. గరిక చాలా ఇష్టమైనది. గరిక రంగు వచ్చేసి తెలుపు ఎరుపు. ఇష్టమైనటువంటి పండు చాలా మంది దోసకాయ చెప్తూ ఉంటారు. ఇంకొకటి ఒక చిన్న శ్లోకం చెప్తాను. ఇది ఎప్పుడు కష్టకాలంలో ఉన్న ఈ శ్లోకం నేర్చుకుని పఠించండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే గణపతి శ్రీ విద్యా గణపతి, లక్ష్మీ గణపతి అంటారు. ఆయన ఆ మూర్తిని కనుక మనము చక్కగా ధ్యానం చేస్తూ ఉంటే అది ఎందుకు ధ్యానం చేయాలో కూడా నేను చెప్తాను. బీజాపూర గదేక్షు కార్ముక రుచాల సచక్రాబ్జ పాశోత్పల వీహ్యగ్రస్వ విషాణరత్న కలసత్ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయా సపద్మకరయా శ్లిష్టోజ్వలాత్ భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్థతః. అంటే ఇక్కడ గణపతి బీజాపురము అంటే దానిమ్మ పట్టు చెప్పాను, ఎరుపు ఇష్టమని. దానిమ్మ, పాశాంకుశాలు, గద, కమలము, చెరుకు, వీటన్నిటితో పాటు ఎడమ తొడ మీద లక్ష్మీదేవిని, సిద్ధలక్ష్మిని కూర్చుని పెట్టుకుని ఆలింగనం చేసుకుని ఎడమ చేతితో విరిగిన దంతాన్ని పట్టుకొని చక్కగా తొండంతో రత్న కలశాన్ని పట్టుకుని ఉంటారు. ఆ కలశం ఎలా ఉంటుంది అంటే రత్నాలు పొదగబడి ఆ కలశం సమృద్ధిగా ఉంటుంది. ఎప్పుడైనా మనకి కష్టం వచ్చినప్పుడు ఈ శ్లోకం పఠించి ఆ గణపతిని ధ్యానం చేసినంత మాత్రము చేతనే శీఘ్రంగా మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆయన రూపం అలా ఉంటుంది. అంటే ఆ కలశంతో ఉన్నటువంటి గణపతిని ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేయడం వల్ల చక్కగా వెనువెంటనే ఏదో చాలా బాధ వచ్చింది అనుకోని, టెన్షన్ వచ్చింది, ఒక్కసారి త్రికరణ శుద్ధిగా మనస్సు, వాక్కు, కర్మ ఈ 3 పవిత్రంగా ఉంచుకోండి. ఎక్కడైనా ఉండనండి, కాళ్ళు కడుక్కోండి, కూర్చోండి, ఆ మూర్తిని ధ్యానం చేయండి. దీనివల్ల శీఘ్రమైనటువంటి ఫలితాన్ని చూస్తారు. గణపతి పూజ అనగానే గుర్తొచ్చేది పాలవెల్లి. అసలు పాలవెల్లి విశేషం ఏంటి? అంటే అన్నీ విశేషంగానే జరుగుతాయి గణపతికి. పత్రులతో పూజ కానీ, ఆయన రూపం కానీ, చేసే పూజా విధానం కానీ, అలాగే ప్రత్యేకంగా పెట్టే నైవేద్యాలు కానీ, దాంతోపాటుగా ఈ పాలవెల్లి చక్కగా అన్ని రకాల పండ్లు, కూరగాయలు కూడా కొన్ని ఇలా చక్కగా ఇలా వేలాడదీస్తూ ఉంటారు. అవును, చాలా విశేషంగా ఉంటుంది. చెప్తారా ఎందుకు ఈయనకి ప్రత్యేకం పాలవెల్లి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. పాలవెల్లి చెప్పాను కదా, గణపతి పూజ అంటేనే ప్రకృతికి సంబంధించినది. పాలవెల్లికి కూడా పళ్ళే కడుతూ ఉంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పాలవెల్లి అంటే అది ఏర్పాటు చేయడం కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తాం? గణపతికి పైన ఏర్పాటు చేస్తాం. ఆకాశం కేసి చూడండి, పాలపుంత కనిపిస్తుంది కదా, ఈ పాలపుంతకి ప్రతిరూపమే ఈ పాలవెల్లి. ఆ పాలపుంతను తీసుకురాలేం కదా, ఆ పాలపుంతలు ఏముంటాయి? నక్షత్రాలు ఉంటాయి. ఎంత బాగుంటాయి, మిణుకు మిణుకుమంటూ. ఆ నక్షత్రాలకి ప్రతీకగానే ఈ పాలవెల్లికి పళ్ళు కడుతూ ఉంటాము.
అందుకని అందంగా ఉంటుంది కదా. మామిడి ఆకులు, రకరకాల పళ్ళు, వెలగపండు, తర్వాత ద్రాక్ష పళ్ళు, యాపిల్ పండు, అదొక వనంలాగా ఉంటుంది. ఆ వనంలో కూర్చున్న గణపతిలాగా కనిపిస్తూ ఉంటాడు. పాలవెల్లి ఎందుకు అంటే ఆ పాల పుంతకి నిదర్శనం. అంటే ఇక్కడ ఏం లేదమ్మా, సృష్టి, స్థితి, లయములు ఈ 3 ఉన్నాయి గణపతి పూజలో. సృష్టి, మట్టితో విగ్రహం తయారు చేసాం. స్థితి, చక్కగా కూర్చోబెట్టి పళ్ళు అన్ని గట్టి పూజ చేసాం. లయం, మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళల్లో కలిపేస్తాం. అంటే ఈ 3టికి సాక్షిభూతంగా ఉన్నాడు కాబట్టే గణపతి. అందుకే ఈ పాలవెల్లులు ఇవన్నీ. అలాగే మూషిక ఉంటుంది గణపతి దగ్గర. ఎందుకు ఈ మూషికము? కామక్రోధ లోభాలన్నీ కూడా నీ కాళ్ళ కిందే ఉంచుతాను అని చెప్పడానికి మూషికాన్ని. ఆ మూషికం చూడండి, ఎప్పుడు ఇలా 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 చూస్తూ ఉంటుంది. హడావిడిగా ఉంటుంది, కుదురుగా ఉండదు, పరిగెడుతూనే ఉంటుంది, ఏదో ఒకటి కొరికేస్తా. అంటే కుదురుండదు మూషికం, చూసారా? కుదురుగా ఉండని మూషికం మీద ఉండని కుదురుగా ఉండేటటువంటి గణపతి. అంటే చూడండి, అవన్నీ కూడా ఆయన కాళ్ళ కింద తొక్కిపెట్టి మనకి కూడా మంచి స్థిత ప్రజ్ఞతనిస్తాడు జీవితంలో. అంటే ప్రతిదీ విశేషమేనమ్మా. ఏ దేవతని తీసుకున్నా వాళ్ళు ధరించే వస్తువులు కానీ, వాళ్ళు ఎక్కే వాహనాలు కానీ అన్నీ ప్రత్యేకమే, ప్రతిదీ ప్రత్యేకమే. అలా తీసుకుంటే పాలవెల్లి ఎందుకు అంటే పాలపుంతకి సంకేతము, అందులో కట్టేటటువంటి పళ్ళు నక్షత్రాలకు సంకేతం. కానీ కొంతమందికి ఉండదు కదమ్మా ఆనవాయితీ. కొన్ని ఇళ్లలో ఉండదమ్మా, పాలవెల్లి ఉండదు. అది వారి ఇష్టం, వారింటి సాంప్రదాయాన్ని బట్టి ఉంటే కట్టుకోండి, లేకపోతే ఏదైనా విధానం ఉందా అమ్మా? ఇలా చతురస్రాకారంలో ఉంటుంది. అవును, అంటే ఖచ్చితంగా ఈ పళ్ళు ముఖ్యంగా ఉండాలి, ఇవి ఉండకూడదు అని ఉంటుందా పాలవెల్లి కట్టేవాడు? అలా ఏం లేదు, కానీ వెలగపండు అయితే కంపల్సరీ అమ్మా. వెలగపండు ఆయనకి ఇష్టము. తర్వాత మొక్కజొన్న పొత్తులు, ఈ సీజన్ లో ఏ పళ్ళు దొరికితే అవి. సీతాఫలం కడతాము, జామ కడతాము, కాడలు తెచ్చుకుంటాము, దానిమ్మ కడుతూ ఉంటాము, ద్రాక్ష, అరటిపండు కూడా కడతాం. రకరకాల పళ్ళన్నీ కూడా ఆ ప్రకృతిలో ఈ సీజన్ లో దొరికేటటువంటి పళ్ళన్నీ కూడా ఆయన చక్కగా అలంకరించి చూడగానే పెద్ద వనంలా ఉంటుంది, నిండుగా ఉంటుంది, భలే అనిపిస్తుంది. కొంతమంది కూరగాయలు కూడా కడుతూ ఉంటారు కదా, చిన్న పచ్చిమిర్చి. అంటే చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం అమ్మ, ప్రత్యేకంగా అవి తీసుకొచ్చి. అదే చెప్తున్నాను కదమ్మా, గణపతి అంటేనే ప్రకృతి కదా. ప్రకృతి అంతా కూడా తానే ఉన్నాడు కాబట్టి అన్ని భూమిలోంచి వచ్చేవి. భూమికి ఆయనే ప్రత్యేకం. పాలవెల్లి ఉంటే ఆనవాయితీ ఉంటే కట్టుకోండి, లేదంటే లేదు. మా వినాయకుడికి ఎటువంటి నైవేద్యాలు, ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పించాలో తెలియచేయండి. తప్పకుండా తెలియజేస్తాను. ఇవన్నీ చెప్పిన తర్వాత ఒకటి చెప్పుకుందాం. నివేదనలు ఏవైనా సరే ఆవిరితో చేసినవి మాత్రమే పెట్టాలమ్మా. అది 21 కానీ 11 కానీ ఎంతైనా పర్వాలేదు సంఖ్య. అంటే ఒక రకం 11 అంటే నివేదనలు ఏమేమి ఉన్నాయి? ఉండ్రాళ్ళు, కుడుములు, జిల్లేడికాయలు, కొబ్బరి లౌజు. అంటే జిల్లేడికాయల్లో కొబ్బరి లౌజు ఎలాగా చేస్తారు కదా, ఏవైనా సరే నూనెతో తయారు చేసేటటువంటి పదార్థాలు కాకుండా. పులిహార కూడా చేయరమ్మా, ఇప్పుడు చేస్తున్నారు, కానీ మా చిన్నప్పుడైతే పులిహార కూడా చేసేవారు కాదు. ముఖ్యంగా జిల్లేడు, ఉండ్రాళ్ళు అంతే, ఇవే చేసేవారు మా చిన్నప్పుడు. పాయసం చేసేవారు కాదు, క్షీరాన్నం చేసేవారు కాదు, ఏమీ లేవు. ఇప్పుడు అంతా మనం ఎక్కువ చేసుకుంటున్నాం, కానీ కేవలము ఆవిరితో, మళ్ళీ చెప్తున్నా, ఆవిరితో ఉడికించినటువంటి పదార్థాలు మాత్రమే. ఇది ఎందుకో కూడా చెప్తాను. ఇదే కాలం, వర్షాకాలం. మామూలుగానే తొందరగా అరగదొకటి, రకరకాల బ్యాక్టీరియాలు ఇవన్నీ ఉంటాయి. ఆవిరితో ఉడికించినవి మాత్రమే శ్రేష్టం కదా తినడానికి కూడా. భగవంతుడికి కూడా మనం శ్రేష్టమైనవే తినిపిస్తాం కదా. అందుకని నూనెలో గోలించినవి కాకుండా కిలోలు నూనె పోయకుండా. అంటే గారెలు అలాంటివి కూడా వండరమ్మా. అసలు గారెలు మా ప్రాంతాల్లో అయితే పండగలకు వండరు. ఓన్లీ ఆబ్దికాలకి, ఏదైనా ఎప్పుడైనా సరదాగా అల్లుళ్ళు వస్తే టిఫిన్కి ఏదో వాడతారు తప్ప పూజలకు వండరు. మా ఇంట్లో వండరు ఇప్పటికీ. ఏదో ఇప్పుడు ఇంకా మనకి చేసే ఓపిక ఉండి చేస్తున్నాం కాబట్టి, కానీ మామూలుగా అయితే చేయరు. ఆవిరితో ఉడికించినటువంటి మాత్రమే 21 లేదా 11 నివేదన చెయ్యాలి. అంటే కొంతమంది శనగలు నానబెట్టి తాలింపు వేసి పెడుతూ ఉంటారు, అది కూడా కొద్దిగా. నిన్ను అడిగితే అది కూడా చేసేవారు కదా, ఇప్పుడు పెడుతున్నారు కదా. ఉల్లిపాయ, వెల్లుల్లి లేని సాత్వికమైన వంటి నివేదన, ఇవి శ్రేష్టం. శక్తి కొలది బియ్య పిండి తెచ్చుకుని చక్కగా 5 రకాల పళ్ళు పెడుతూ ఉంటారు కొంతమంది. లేదా 11, 21, 5 కూడా పెట్టచ్చు. 5 కూడా పెట్టచ్చు, మీ శక్తి కొలది అమ్మా.
నివేదనలు అంటే ఏవి చేసినా నూనె అంటుకొని పదార్థాలు చేయండి. నేతిని ఉపయోగించవచ్చు అమ్మ. నెయ్యి ఉపయోగించచ్చు, అది కూడా గోలించకుండాను. ఇట్లా గోలించొద్దు దాన్ని. తయారు చేయడానికి మాత్రమే. కొబ్బరిలో చేస్తామమ్మా, కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుంటాం, దాంట్లో వేస్తాం, బెల్లం వేస్తాం. బెల్లం ఆయనకి ఇష్టం, బెల్లంతో చేస్తుంది కదా. నేను కొబ్బరి ఆయనకి ఇష్టం, నేను కొబ్బరిలో ప్రత్యేకంగా చేస్తారు. ఈ పూర్ణాలు, గారెలు ఇవన్నీ వినాయక చవితికి చెయ్యరు. కొన్ని ప్రాంతాల్లో పాలల్లో ఉండ్రాళ్ళు చేస్తూ ఉంటారు, అది ఇట్లా ఉండ్రాళ్ళ పాయసం అంటూ ఉంటారు, పాల తాలికలు అంటూ ఉంటారు కొంతమంది. ఇట్లా వారి వారి ప్రాంతాలు, అవి కూడా నూనెలో లేనివే ఉంటాయి చూడండి, ఉడికించినవే ఉంటాయి ఎక్కువగా. అలా ఆవిరిలో ఉడికించేసి పెసరపప్పు వేసేసి చేస్తారు. అలా అలాంటివే శ్రేష్టం అమ్మా, అలాంటివే శ్రేష్టము, అలాంటివే నివేదన చేయండి. ఏదైనా ఎక్కువ సమయం పూజకి కేటాయించుకోండి. చక్కగా జపము, లేకపోతే ఇంకా శ్రీ విద్యలో ఉన్న వాళ్ళకైతే తర్పణం చాలా ఇష్టం ఆయనకి. చతురావృతి తర్పణం అని ఉంటుంది గణపతిది, ఆ చతురావృతి తర్పణం చేసుకోవడం కానీ చాలా శ్రేష్టం. ఏదైనా గణపతి హోమం చేసుకోవడం కానీ ఇట్లా ఆయనకి ఎక్కువ సమయం పూజకి గణపతికి కేటాయించి అక్కర్లేని వాటికి తక్కువ చేసుకోండి. అది ఒక రకంగా చెప్పాలంటే సులువే, అది అక్కడ అలా అవుతూ ఉంటుంది. ఈ లోపు ఇంకా పనులు కూడా చేసుకుంటూ త్వరగా అయిపోతుంది. అటుకులు కూడా పెడతారు కదమ్మా? పెడతారు, కొన్ని ప్రాంతాల్లో పెడతారు. అవి కూడా నానబెట్టేస్తే నూనెతో పని ఉండదు. అటుకులు, బెల్లం, అటుకుల పాయసం కూడా చేస్తారు. అటుకుల పాయసం కూడా చేస్తారు. పాయసం అంటే ప్రత్యేకించి సేమియా కానీ బియ్యం పాయసం కానీ చెయ్యరు మరి గణపతి నవరాత్రుల్లో. ఇక వారి వారి సాంప్రదాయాలు బట్టి చేస్తున్నారమ్మా ఇప్పుడు. కానీ మాత్రం నూనెలో ఇట్లా దేవి గోలించిన మాత్రం పెట్టకండి. చక్కగా కుడుములు, ఇంకా అంతకంటే ఏముంటుంది కదా. అలా శ్రేష్టంగా చక్కగా ఉండ్రాళ్ళు చేసామంటే పెద్ద ఉండ్రం చేసి పెట్టండి, ఆయనకి ఎంత సంతోషపడతాడు. అది మీ పిల్లలకి ప్రసాదంగా ఇవ్వండి. ఇట్లా ఉండ్రాళ్ళు విశేషమైన ఉండ్రాళ్ళు మా భాషలో జిల్లేడికాయలు అంటారు, మరి ఇక్కడ ఏమంటారో మోదకాలు అంటూ ఉంటారు కొంతమంది. అలాంటివే నివేదన చేసుకోండి. కానీ కొబ్బరికాయ అంటే ఆయనకి చాలా ఇష్టం అమ్మా. కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టండి, ఎందుకంటే దీనికి ఎందుకో కూడా నేను చెప్తాను. కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? కొబ్బరికాయ ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. పూర్ణఫలమే కానీ ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది, రాయిలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఎంత గట్టిగా కొడితే పగులుతుంది అది? నీ బుర్రలో అహం అంత గట్టిగా ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, జ్ఞానాన్ని, సంపదని, ఆనందాన్ని కూడా ప్రసాదించేటటువంటి దేవుడు కదా. నీ అహంకారాన్ని ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర వదిలేస్తావు ఇవన్నీ ఇస్తాడు. కొబ్బరికాయ కొట్టండి, ఆయనకి ఇష్టం. ఇదే నైవేద్యం. శక్తి లేదు మాకు అనుకున్న వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే బెల్లం ముక్క ఒకటి పెట్టినా ఇంకా ప్రీతి, చెరుకు ప్రీతి ఆయనకి, చెరుకు ముక్కలు పెట్టచ్చు. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. అంతేగాని నూనెలో దేవుళ్ళని అయితే పెట్టద్దు. అమ్మా, గర్భిణీ స్త్రీలు వినాయక వ్రతం ఆచరించవచ్చా? ఒకవేళ చేయొచ్చు అని అంటే కనుక ఏ నెల వరకు వాళ్ళు చేయొచ్చు వివరించండి. 6వ నెల వరకు పర్వాలేదమ్మా. 7వ నెల నుంచి ఎటువంటి పూజలు చేయక్కర్లేదు. చేయకూడదని కాదు, చేయక్కర్లేదు. ఎందుకంటే అలసిపోతారు కదమ్మా, పూజకు ఒంగోవాలి, లేవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి శిశువు యొక్క రక్షణార్థం. ఎందుకంటే 7వ నెల నుంచి 9వ నెల వరకే బరువు పెరుగుతారు లోపల పిల్లలు, అందుకని పూర్తిగా వారికి రెస్ట్ ఇస్తూ ఉంటారు. అందుకే 7వ నెలలోనే శ్రీమంతం చేసి తీసుకొస్తూ ఉంటారు పుట్టింటికి. ఎందుకు అంటే అందుకే శిశువు యొక్క పెరుగుదల కోసం ఇవన్నీ మనకి పెట్టింది. 6వ నెల వరకు చేసుకోవచ్చు, 7వ నెల వస్తే మాత్రం చేయకూడదు. వారు మాత్రమే చేయకూడదు, వారు భర్త చేసుకోవచ్చు. వీళ్ళు వ్రతం చూడొచ్చు, వినొచ్చు, చేయకూడదు అంతే. అలాగే మా కోడలు కడుపుతూ ఉందండి, లేకపోతే మా అమ్మాయి కడుపుతూ ఉందండి, మేము వ్రతం ఆచరించవచ్చా, ఇంట్లో వినాయక చవితి చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. లక్షణంగా చేసుకోవచ్చు, ఆ వంక పెట్టి మానేయకండి, చేసుకోవచ్చు, పర్వాలేదు. అలాగే ఇంకొక సందేహం అమ్మా, చెప్పండి అమ్మా. ఇంట్లో ఇప్పుడు మిగతా స్త్రీలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా అడ్డంకి ఉంది అని అంటే కనుక, ఇప్పుడు భార్యకి అడ్డంకి ఉందంటే కనుక భర్తే అన్ని చూసుకుని వ్రతం చేయొచ్చా? చెయ్యాలి. ఆ 3 రోజులు ఆవిడ యువతలు కూర్చోబెట్టాలి. కలిపడం మాత్రం కలపకూడదు, సమస్య లేదు అందులో. బహిష్టు రాగానే బయట కూర్చోబెట్టండి. పండగ ఇంకా 4 రోజులు ఉందనగా వస్తే అప్పుడు కూడా కూర్చోబెట్టండి అమ్మ. పూజల సమయాల్లో కూడా కూర్చోకుండా మీకు కూడా రెస్ట్ దొరుకుతుంది. కూర్చోబెట్టండి. ఆ సమయంలో చక్కగా కొబ్బరికాయ కొట్టో పండు నివేదన చేసి వినాయక చవితి మానవద్దు. ఆ కథలోనే చెప్తారు కదమ్మా, చవితి చంద్రుడిని చూడొద్దని. అలాగే ఇంకో డౌట్ వస్తూ ఉంటుంది, వినాయక చవితి ఆ రోజు చేసుకోకపోతే మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చా? వినాయక చవితి నాడే చెయ్యాలమ్మా. చవితి చంద్రుడిని చూడకూడదు కదా మనం చేసేది. కృష్ణుడు అంతటి వాడికే నీలాపనిందలు తప్పలేదు.
ఆ రోజు కుదరకపోతే వేరే చేసుకోవాలని ఏం లేదు. వినాయక ఏ రోజు పాటించాల్సిన ఆ రోజే పాటించాలి. అడ్డంకులు వస్తున్నాయని ఆపొద్దని అంటారు. అవకాశం ఉంది అన్నప్పుడు చేసుకోవాల్సిందే. వినాయక చవితి నాడే చెయ్యాలి. అది ఖచ్చితంగా ఇది ఆచరించుకోవాలి. అడ్డంకులు ఉన్నాయని ఇబ్బంది పడదు. మా వితంతువులు ఈ వినాయక వ్రతాన్ని ఎలా ఆచరించాలి? వీరికంటూ ఏమన్నా నియమాలు ఉన్నాయా? ఏమీ లేవు. గణపతి పూజకి నియమాలు ఏంటమ్మా? భక్తి, శ్రద్ధ, జీవితంలో విఘ్నాలు వితంతువులకు కూడా ఉంటాయిగా. అందరికీ వాళ్ళకి తొలగిపోవాలంటే వాళ్ళు చక్కగా గణపతి పూజ చేసుకోవచ్చు. ఎటువంటి కలశం పెట్టడం, విగ్రహం కలశం వాళ్ళ ఆనవాయితీ అమ్మ. పాలవెల్లి కట్టుకోవచ్చు, విగ్రహం పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు. మరి చవితి నాడు చక్కగా పూజ చేస్తూ ఉంటారు. సులువుగా స్వామిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏదన్నా మంత్రం వివరించండి. మీకు వస్తే గణపతి అధర్వ శీర్షం అని ఉంటుంది, అది చదువుకోండి, చాలా విశేషం. తర్వాత గణపతి పంచరత్న స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకోండి. తర్వాత ఓం గణపతయే నమః అనే నామాన్ని పఠిస్తూ చక్కగా పూజ చేసుకోండి. మాకు పెద్దగా శ్లోకాలు రావండి అనుకునే వాళ్ళు ఓం గణపతయే నమః ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఎన్నిసార్లమ్మా అలా చేస్తూ ఉండమ్మా. 21 సార్లు చేయండి. 21 సార్లు ఎంత 108 సార్లు చేసినా చాలా తొందరగానే అయిపోతాయి కదా. ఇక పెద్ద పెద్ద మంత్రాలు కావాలి అంటే గురువుల దగ్గరికి చక్కగా వెళ్ళండి, వారిని అడిగి తెలుసుకోండి, తీసుకొని చేయండి. ఎందుకంటే శబ్దం తరంగాల ద్వారా మీ చెవిలోకి వెళ్ళాలి ఉపదేశ మంత్రం. అందుకే దాన్ని బీజాక్షరములు అంటారు. బీజము అంటే ఏంటి? విత్తనం. ఆ విత్తనం పడాలి కదా లోపల. అందుకని మనంతటా మనం విత్తనం నాటుకోలేంగా. అవును, భూమిలో కూడా మనం వెళ్ళి నాటితేనే, మనకు కూడా గురువు నాటితేనే వృక్షం అవుతుంది. ఇలా కాకుండా ఓం గణపతి నమః అనే మంత్రాన్ని అందరూ చేసుకోవచ్చు, పఠించవచ్చు. వ్రతకల్పం అని అంటే కనుక పుస్తకం ఎలాగా ఉంటుంది కాబట్టి అవి చదువుకుని తర్వాత ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చుని 21 సార్లు చేసుకున్నా చాలు. అలాగే ప్రత్యేకంగా చూస్తామమ్మా, పిల్లలు ఉంటే ఇంట్లో మీ పుస్తకాలు తెచ్చుకుని గణపతి దగ్గర పెట్టుకోండి అని చెప్పి అవి కూడా ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసి అక్కడ అన్ని పెడుతూ ఉంటారు. మొత్తం ఇంటి దగ్గర అన్నిటికీ బొట్లు పెడుతూ ఉంటారు, గంధం కుంకుమ బొట్లు, ఏటీఎం కార్డ్స్ పెడుతూ ఉంటాం, అన్ని పెడతారు. ఎందుకమ్మా విశేషం ఏంటి అసలు? విద్యలకి మూలం అయినాయి కదమ్మా. అందుకే చూడండి, భారతం మీరు పాత పుస్తకాలు చూస్తే వ్యాసుడు వారు చెప్తుంటే గణపతి రాస్తూ ఉంటారు. అంటే ఆ ఛందస్సు ఏంటి, ఎలా చదవాలి, ఎలా రాయాలి, ఇవన్నీ ఆయనకి తెలుసు, ఆయన చెప్పగలడు. అందుకని విద్యా గణపతి. అలాగే లక్ష్మీ గణపతి కాబట్టి ఏటీఎం కార్డులు, చెక్ బుక్లు పెడుతూ ఉంటాం, అకౌంట్ బుక్స్. లక్ష్మీ గణపతి కాబట్టి గణపతికి చాలా రకాల గణపతులు ఉన్నాయి కాబట్టి అన్ని ఆయన ఎందులో అయినా విఘ్నాలు రాకుండా చూడు తండ్రి అని ప్రార్థిస్తూ, అటు విద్యలో కానీ ఇటు ఆర్థికంగా కానీ చక్కగా శారీరకంగా కానీ మానసికంగా ఏ పూజల్లో కానీ ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండాలి అని చెప్పి పూజ చేస్తుంటారు. అందుకే శ్రీ విద్యోపాసనలో మొదటగా ఏం చెప్తారు తెలుసా? మంత్రం గణపతి మంత్రం. అందులో కూడా విఘ్నాలు రాకూడదు, గణపతి మంత్రంతోటే మొదలు. అందుకని అన్నిట్లోనూ ఆయనే ప్రథమం. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. నమస్తే.